కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలో భాగంగా డిసెంబర్ 12, 2018 నుండి డిసెంబర్ 9, 2023 వరకు రైతులు తీసుకున్న పంట రుణాలను ఏకకాలంలో 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తున్నట్టు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ ప్రకటించడం పట్ల సంగారెడ్డి జిల్లా జిన్నార మండల కేంద్రంలో స్థానిక ఎంపీపీ రవీందర్ గౌడ్ ఆధ్వర్యంలో పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కంటెస్టెడ్ ఎంపీ అభ్యర్థి నీలం మధు హాజరై పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రాన్ని ఇస్తామని ఎలా ఇచ్చిందో అలాగే మొన్న ఎలక్షన్ సమయంలో వరంగల్ సభలో మా నాయకుడు రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే 2 లక్షల రుణమాఫీ చేస్తామని ప్రకటించినట్టుగానే ఈరోజు అన్నమాట ప్రకారం 2 లక్షల రుణమాఫీ ప్రకటిస్తున్నారెందుకు సంతోషంగా ఉందని వారు తెలిపారు. అలాగే ప్రతి కార్యకర్తకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని, కాంగ్రెస్ పార్టీ చేస్తున్న మంచి పనులను ఇంటింటికి తీసుకెళ్లాలని, రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయ దుందుబి మోగించాలని వారు ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మండల మరియు వివిధ గ్రామాల నుండి వచ్చిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పెద్ద సంఖ్యలో మన జిన్నారం మండల్లో మన కాంగ్రెస్ ప్రభుత్వం కేబినెట్ మీటింగ్ పెట్టుకొని ఏకకాలంలో రుణమాఫీ చేస్తామని సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ఎలాగ మాట ఇచ్చారో కాలంలో రుణమాఫీ చేయడానికి కేబినెట్ మీటింగ్ పెట్టి రుణమాఫీకి తీర్మానం చేయడం జరిగింది. కాంగ్రెస్ ఇచ్చిన మాట కట్టుబడి ఉంటుంది. ఇప్పుడు మహిళలకు బస్సు ఫ్రీ కానీ, మరి ఉచిత కరెంటు కానీ, గ్యాస్ కానీ ఇవ్వడం జరుగుతుంది. అలాగే మొన్న మళ్ళీ 2500 కూడా ధరలు మహిళలకు 2500 ఇవ్వడం జరుగుతుంది. కావున నేటి రోజున రైతుల తరపున జిన్నారం మండల్ నుంచి మన ఎంపీ మధు గారి నీలం మదన్న గారి ఆధ్వర్యంలో పాలాభిషేకం చేయడం జరుగుతుంది. కావున ప్రజలు ఇది కాంగ్రెస్ పార్టీ అంటే మన రైతు పార్టీ, ప్రజల తరపున ఉండే పార్టీ. దయచేసి ఈ కాంగ్రెస్ పార్టీని దీవించాలని కోరుచున్నాం. ఏదైతే కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో 2 లక్షల రుణమాఫీ వరకు రుణమాఫీ చేస్తామని చెప్పినటువంటి ముఖ్యమంత్రి ముఖ్యంగా యనుమల రేవంత్ రెడ్డి గారికి పాదాభివందనం చేస్తూ, ఏదైతే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన మెదక్ పార్లమెంట్ అభ్యర్థి అయినటువంటి నీలం మదన్న గారికి, మరియు జిన్నారం మండల పరిషత్ అధ్యక్షుడు రవణ గారికి, మరియు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మిత్రుడు కృష్ణ గారికి, మరియు శ్రీనివాస్ రెడ్డి గారికి, సీన్ గారికి, ఇక్కడికి ఇచ్చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ, నేను ఒకటే చెప్తున్నా, 15 ఆగస్టు లోపల ఏదైతే మాట ఇచ్చిండో రేవంత్ అన్న, ఆ మాట మీద ఈరోజు 15 ఆగస్టు లోపల రుణమాఫీ చేయాలని కేబినెట్ తీర్మానం చేసింది. నేను అడుగుతున్నా హరీష్ రావు, 15 ఆగస్టు లోపల నీ రాజీనామా లెటర్ గుర్తుపెట్టుకో, రాజీనామా లెటర్ జోలో పెట్టుకో బిడ్డ, జోలో పెట్టుకొని రాజీనామా చెయ్యి. ఖాళీ ఏదో ఒకటే మాట చెప్పిండు, రుణమాఫీ 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తామని చెప్పిండు. కానీ అదే లోపు 2500 రూపాయలు మహిళలు కూడా, అక్క చెల్లెళ్ళకు కూడా అది మాఫీ, అది ఇస్తామని చెప్పి మన రేవంత్ రెడ్డి గారు, కేబినెట్ మినిస్టర్లు అందరూ కూడా ఈ రోజు నిర్ణయం తీసుకోవడం జరిగింది. కార్యక్రమానికి విచ్చేసినటువంటి ముఖ్య అతిథి అయినటువంటి నీల మదన్న గారికి, అదేవిధంగా మిత్రులు కృష్ణ గారికి, శ్రీకాంత్ రెడ్డి గారికి, నరసింహన్న గారికి, సీనన్న గారికి, అదేవిధంగా ప్రతి ఒక్క కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరూ కూడా పేరుపైన నమస్కారం తెలియజేస్తున్నారు. మనం ఒక్కటే గుర్తుపెట్టుకోవాలి, దయచేసి మీరందరూ కూడా ఏదైతే కేసీఆర్ గారు వాగ్దానం చేసినటువంటి ఉచిత రైతులు అన్నాడు, ఉచిత రైతులు ఎవరికన్నా ఇచ్చిందా? ఏ రైతు కన్నా ఒక్క సంచి బస్తాన్ని వచ్చిందా? రాలేదు. డబుల్ బెడ్రూమ్ అన్నాడు, వచ్చిందా? ఇంటింటికి ఒక ఉద్యోగం అన్నాడు, వచ్చిన. ఇట్లాంటి ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఎన్నికల మేనిఫెస్టో ప్రకారంగా ఉచిత కరెంట్ ఇస్తున్నామో ఉచిత కరెంట్ ఇవ్వడం జరుగుతుంది, అదేవిధంగా ఉచిత బస్సు ఇవ్వడం జరుగుతుంది. ఈ రోజు ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ కూడా ఏకకాలంలో చేయడం జరుగుతుంది. ఇదంతా కాంగ్రెస్ ఘనత, అదేవిధంగా రేవంత్ అన్న ఘనత అని కూడా తెలియజేయడం జరుగుతుంది. కాబట్టి మేమందైతే కాంగ్రెస్ గవర్నమెంట్ ఒక్కసారి ఒక మాట చెప్తే ఖచ్చితంగా దాన్ని నెరవేరుస్తామని కూడా తెలియజేస్తూ, రాబోయే కాలంలో కూడా ఏవైతే మేము 6 గ్యారంటీలు ఖచ్చితంగా చెప్పినామో 6 గ్యారంటీలు కూడా 1 by 1 ఖచ్చితంగా నెరవేరుస్తామని కూడా తెలియజేస్తూ, ప్రతి ఒక్క రైతును కంట్లో పెట్టుకొని చూసుకుంటామని తెలియజేస్తూ, ఈ ప్రోగ్రాంకి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి అందరు కూడా పేరు నమస్సుమాంజలి తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై హింద్. మరి చెప్పడం జరిగింది. దానికి అనుగుణంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మరి ఈనాడు కేబినెట్ నిర్ణయం తీసుకొని ఒక రాష్ట్ర చరిత్రలో రైతాంగాన్ని కాపాడుకుందాం, రైతును రాజు చేద్దామనే సదుద్దేశంతో మరి నాడు 2 లక్షల రైతు రుణమాఫీ కార్యక్రమం చేపట్టడం హర్షించదగ్గ విషయం అని చెప్పి తెలియజేస్తూ,
మరి ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. చాలా సంతోషం. ఎందుకంటే మా మండల పార్టీ అధ్యక్షులు ఒడ్డే కృష్ణ గారు, అదేవిధంగా మా ఎంపీపీ రవీందర్ గౌడ్ గారు, అదేవిధంగా శ్రీకాంత్ రెడ్డి గారు, మా శ్రీనివాస్ రెడ్డి గారు, నరసింహారెడ్డి గారు, శ్రీనివాస్ గారు, భాస్కర్ గారు, అశోక్ గారు, వెంకన్న గారు, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు, వివిధ విభాగాలలో ఉన్న అధ్యక్షులకు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, నాయకులకు అందరూ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఈరోజు ముఖ్య ఉద్దేశం, గతంలో ఎట్లయితే తెలంగాణ ఇస్తామని చెప్పి తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియా గాంధీ గారు, అదేవిధంగా వరంగల్ సభలో రాహుల్ గాంధీ గారు ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పారు. మా ప్రభుత్వం వచ్చినాక, ప్రజాప్రభుత్వం వచ్చినాక, అదేవిధంగా మాట ప్రకారంగా ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి అన్న అధ్యక్షతలో మంత్రివర్గం క్యాబినెట్ మీటింగ్లో విధి విధానాలు కూడా మొన్ననే నిర్ణయించారు. రైతుల పక్షాన నిలబడాలి, మనకు రైతే రాజు, రైతును ఒక వ్యవసాయం అంటే పండుగ అని చెప్పి చూపించాలని తెలంగాణ ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారు విధి విధానాలు తీసుకురు. 31,000 కోట్లు ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ. ఏంటంటే 12/12/2018 నుంచి ఇప్పటి వరకు 5 ఏళ్లలో రుణమాఫీ తీసుకున్న రైతులకు అందరికీ కూడా 2 లక్షల రుణమాఫీ చేస్తున్నందుకు కూడా మేమందరం కూడా మెదక్ పార్లమెంట్ పరిధిలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులము, కార్యకర్తలము, రైతులము అందరం కూడా ప్రజాప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. రేపు కూడా ఎట్టి పరిస్థితుల్లో రేవంత్ అన్నకు ఆ కాలము, ఆ భగవంతుడు, మా కాంగ్రెస్ పార్టీ నాయకులము, కార్యకర్తలము, రైతులు, ప్రజలందరూ కూడా ఎప్పటికీ తోడుంటాం. రేపు రానున్న రోజుల్లో కూడా స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి గ్రామాలలో మన ప్రభుత్వం చేసే పథకాలు కూడా మీరు గ్రామంలో డోర్ టు డోర్ తీసుకోవాలి, రైతులకు చెప్పాలి. ఉచిత కరెంటు వస్తున్న పేద ఇంటి వాళ్ళకు కూడా చెప్పాలి, ఉచిత బస్సు తీసుకొస్తున్నామని చెప్పాలి. ఇవన్నీ మన సంక్షేమ పథకాలు ఏవైతే అందుతున్నాయో ప్రతి ఒక్కరు కూడా గ్రామాలలో డోర్ టు డోర్ ప్రచారం చేసుకోవాలి. రేపు స్థానిక సంస్థలలో కూడా మెదక్ పార్లమెంట్ పరిధిలో ఉన్న ప్రతి ఒక్క దగ్గర కూడా జెడ్పీటీసీలు, ఎంపీపీలు, ఎంపీటీసీలు, సర్పంచ్లు అందరూ కూడా గెలిపించుకునే బాధ్యత కాంగ్రెస్ జెండా ఎగరేయాలి. రేపు కూడా రేవంత్ అన్న 2 లక్షల రుణమాఫీ చేసిన తర్వాత కూడా ఇప్పుడు విధి విధానాలు అయినాయి. విధి విధానాలు అయినాక కూడా ఈ పడంచర్ కాన్స్టిట్యున్సీలో కూడా మెదక్ పార్లమెంట్ పరిధిలో ఉన్న రైతులను అందరినీ పిలిచి పెద్ద ఎత్తున కృతజ్ఞత సభ పెట్టి రైతులకు సన్మానం చేసే బాధ్యత తీసుకుంటాం. ఎందుకంటే గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది, 28,000 కోట్లు ₹1,00,000 రుణమాఫీ చేస్తాని విడతలకు వేసి వాళ్ళ మిత్రులకు కూడా చేయలేడు. కానీ మా ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం వచ్చినాక కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్కటేసారి రైతులకు 2 లక్షల రుణమాఫీ చేస్తున్న ప్రభుత్వం ఏదైనా ఉందంటే కాంగ్రెస్ పార్టీ. గతంలో కూడా మాట ఇచ్చింది.